వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభమైంది. అయితే ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈటెలనైతే క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. గతంలో ఈటెల నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ప్రశ్నలను సంధిస్తున్నట్లుగా సమాచారం. అయితే మొదటి గంట కమిషన్ ముందు వివరాలు వెల్లడించేందుకు అవకాశం ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక పరమైన ప్రశ్నలు కమిషన్ అడగనుందని సమాచారం. ఇదిలా ఉంటే మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు సమాచారం. అయితే విచారణ సమయంలో కమిషన్ ముందు ఈటెల ఏం చెప్పనున్నారు అనే దానిపై రాజకీయ పార్టీలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. మాజీ బాస్ ను కాపాడతారా లేక ఇరికిస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో జరిగిన అవకతవకలపై విచారణ సాగిస్తోంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. కమిషన్ విచారణ దాదాపు క్లైమాక్స్ కు చేరింది. దీంతో కమిషన్ ముందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వచ్చారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్లో కమిషన్ ముందుకు హాజరయ్యారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ హయాంలో ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రి మండలి తీర్మానాలపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు జరిగిన విచారణలో మాజీ ఈఎన్సీలు, సిఈలు, ఐఏఎస్ అధికారులు ఆర్థిక సంబంధమైన అంశాలపై కమిషన్ ముందుకు బయటపెట్టారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఆర్థిక సంబంధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలపై కమిషన్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కేబినెట్ ఆమోదం లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని పలువురు ఇప్పటికే కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. పార్టీ మారిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివిధ సందర్భాల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అన్ని తానై కేసీఆర్ వ్యవహరించారని పలుమార్లు ఆయన మీడియా సాక్షిగా చెప్పారు. అవన్నీ రాజకీయ ఆరోపణలు మాత్రమేనని సరిపెట్టుకుంటారా? ఆనాటి విషయాల గుట్టును ఈటెల బయట పెడతారా? కమిషన్ ముందు ఆయన మీడియాతో చెప్పిన విషయాలు చెబుతారా లేదా అన్నదైతే ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీతో ఆయన సన్నిహితంగా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. పొలిటికల్ వర్గాల సమాచారం మేరకు బీఆర్ఎస్ లోని కీలక నేతలు ఇప్పటికే ఈటెలతో మాట్లాడారని తెలుస్తోంది. అదే జరిగితే కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వరని అంటున్నారు. ప్రస్తుతం విచారణలో అడిగే అంశాలను ఈటెల దాచినా రేపటి రోజు అసెంబ్లీలో నివేదిక బయట పెడితే లోగుట్టు బయటపడడం ఖాయమని అంటున్నారు. అది ఒక రకంగా చెట్టు కింద దాచిన మంత్రాల పేటికను తాటి చెట్టు ఎక్కించి కనిపెట్టడం వంటిదే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క వివరాలు బయట పెడితే గత పాలనలో జరిగిన వ్యవహారాలపై బహిరంగ చర్చ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈటెల కేవలం విచారణను మౌనంగా పూర్తి చేసిన ఆయన నడక, ఆయన శరీర భాషే కొన్ని సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతో ఆయన సన్నిహిత సంబంధాలపై ఊహాగానాలు సాగుతున్న తరుణంలో ఆయన పాత్ర చుట్టూ అనుమానాల మేఘం కమ్ముకుంటోంది.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ తాటికల జయరాంరావు గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జయరాం గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీరు ఇప్పుడు ఈ రోజు ఈటెల రాజేందర్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి విచారణ అయితే కొనసాగుతోంది. ఈ విచారణకు సంబంధించి కొన్ని అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. కేబినెట్ ఆమోదం లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారు అనే వాంగ్మూలాలు బయటకు వస్తున్నాయి కదా, దీనిపై మీ విశ్లేషణ ఏమంటారు? ఒకటండి, కేబినెట్ ఆమోదం ఉందా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ కీలకంగా జరిగిన అంశాలు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ అదిపిటలు పడటము, అది పిల్లలు కుంగిపోవటము. సో దానిపైన ఇదంతా తెర మీదకి వచ్చేసింది. సో ఒకవేళ కనుక కేబినెట్ ఆమోదం లేకపోతే చేయకపోతే దాంట్లో ఎవరికి ఇష్టం లేకుండా ఎప్పుడు కూడా పెద్ద ప్రాజెక్ట్ ఏమి తీసుకొస్తారని అనుకోవట్లేదు. సో అందరికీ ఆమోదదాయంగానే పనిచేశారు. అప్పుడు ఉన్న ఈటల కూడా వన్ ఆఫ్ ద మినిస్టర్, ఆయనకు తెలియకుండా ఇది జరిగిందని ఎవరు అనుకోవడం లేదు. ఆయనకు తెలిసే అన్ని విషయాలు జరుగుతాయి. కానీ ఇక్కడ విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈటల కమిషన్ ముందు అటెండ్ అయిన తర్వాత ఏం మాట్లాడతాడు? ఈటలకు కేసీఆర్ కు సత్సంబంధాలు ఉన్నాయన్న విషయాలు అందరికి తెలిసిన విషయమే. ఇంతకు ముందు కూడా వాళ్ళతోనే మంచి ఉన్నది. ఏదో చిన్న అభిప్రాయ భేదం వచ్చేసింది. సో ఆయన నొచ్చుకున్నాడు, బయటకు వచ్చేసిండు. సో వ్యతిరేకత బాహుట ఎగిరవేశాడు, గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచాడు. సో ఇప్పుడు విషయం ఏంది ఇక్కడ కావాల్సిందంటే, ఈయన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కమిషన్ ముందు ఇస్తాడు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కమిషన్ ముందుకు ఇస్తానే అంశం మీద ఈటల ఒక రాజకీయ నాయకుడు, కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుల మధ్యలో శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శత్రుత్వం కానీ ఉండదు. ఇప్పుడు వీళ్ళు కలిసి పనిచేసిన ప్రాజెక్టు పైన నెగటివ్ గా ఆయన స్పందిస్తారని నేనైతే అనుకోవటం లేదు. కేసీఆర్ ను ఏదో ఇరికిచ్చేసి కేసీఆర్ అవుతుందంటే కేసీఆర్ సో అక్కడ గొప్పలు చెప్పుకున్నాడే తప్ప ఒక్కరు మాత్రమే చేయలేదు. అక్కడ ఇంజనీర్లు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, అనేక మంది మధ్యలో డిస్కస్ చేయాలి. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే, ప్రాజెక్టులు అనేది ఒక దోపిడీకి సంబంధించిన అంశాలు తప్పితే ఇది ప్రజలకు ఇమీడియట్ గా చేరువయ్యేటి కాదు. ఎప్పుడో మొదలు పెట్టిన ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు. ఇక ముందు కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు, ఇంకా ఎన్ని వేల కోట్లు అవుతుందో కూడా తెలియదు. ఇవి ప్రాజెక్ట్స్ అనేటివి ప్రభుత్వానికి ఆదాయాలు తెచ్చే వనరులు. ఈ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు డిఫరెంట్ గా ఈ ఆదాయాలతోనే అందరూ అన్ని రకాలుగా లాభం చేకూర్చునే ఉంటుంది. ఈ ప్రాజెక్టులు అనేటివి ఇప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టు, ఎప్పుడో 40 years క్రితం మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా కంప్లీట్ గానీ చాలా ఉన్నాయి. అంటే దాని మీద నెగిటివ్ థాట్ చాలా మందిని చెప్పాం మేము. దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదు అని అన్నప్పుడు ఎవరు వినలేదు. ఆ పిల్లలు కుంగిన తర్వాత ఇప్పటి సర్కారు దానిపైన విచారణ చేపట్టేసింది. సో దానిపైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానిపైన యాక్టివ్ పాత్ర చూస్తుంది. కానీ ఇదే ప్రాజెక్ట్స్ పైన ఇదే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి సర్టిఫికెట్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అదే చెప్తున్నాను నేను. బీజేపీ బీఆర్ఎస్ మీద చాలా గొప్ప ప్రాజెక్ట్ అని అందులో ఉండే ఒకరిద్దరు మంత్రులు వచ్చేసి బహిరంగంగానే ప్రకటించారు. మరి ఆ తర్వాత వాళ్ళకు ఆ ఉన్న మిత్రత్వం కాస్త మళ్ళీ శత్రుత్వంగా మారిపోయింది. ఇప్పుడు రాజేందర్ గారికి ఉన్న శత్రుత్వం కాస్త అది శాశ్వత శత్రుత్వం అని అనుకోవటం లేదు, ఎవరు అనుకోవటం లేదు. డెఫినెట్ గా మిత్రులే అవుతారు. అంటే ఇక్కడ కలిసి పనిచేసిన దాన్ని, ఉమ్మడిగా పనిచేసిన దాన్ని ఇప్పుడు బహిరంగ పరిచయం జయరాం గారు, ఒకసారి మీది సిగ్నల్ లేనట్టుంది, ఒకసారి చూస్తారా? స్ట్రక్ అయింది.
రైట్, మొత్తంగా నేటి నుంచి కూడా కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ అయితే ప్రారంభమైంది. అయితే ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అయితే హాజరవడం జరిగింది. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈటెలనైతే క్రాస్ ఎగ్జామినింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఈటెల నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా అయితే ప్రశ్నలు సంధిస్తున్నట్లయితే సమాచారం అందుతోంది. అయితే మొదటి గంట కమిషన్ ముందు వివరాలు వెల్లడించేందుకు అవకాశం ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక పరమైన ప్రశ్నలు కమిషన్ అడుగుతుందని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 11న హాజరు కానున్నట్లుగా సమాచారం. అయితే విచారణ సమయంలో కమిషన్ ముందు ఈటెల ఏం చెప్పనున్నారు అనే దానిపై అయితే రాజకీయ పార్టీల తీవ్రమైన ఉత్కంఠ నెలకొందని అనుకోవాలి. మాజీ బాస్ను కాపాడతారా లేక ఇరికిస్తారా అనే ప్రశ్నలు కూడా చాలా ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్తో ఈటెల టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ని కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి అనే ప్రచారం కూడా బాగానే సాగుతుంది. చూడాలి, ఈటెల ఇచ్చే సమాధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఎలాంటి వివరాలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి వాంగ్మూలం ఇవ్వబోతున్నారు అనే ప్రశ్నలు అయితే చాలా ఉత్పన్నమవుతున్నాయి. జయరామ్ గారు చెప్పండి. ఓకే, రైట్. ఈటెల తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాజీ సీఎం కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేసే అవకాశాలు లేకపోలేదంటారా? అదే రాజకీయాలు అంటే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాడని రాష్ట్రంలో ఎవరు అనుకోవటం లేదు. ప్రజలకైతే ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకు అంటే వీళ్ళంతా కలిసి పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన అక్కడ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దగ్గరగా 20 సంవత్సరాలు పార్టీతోనే కలిసి మమేకమై ఉన్నారు. ఒకవైపు వచ్చేసి పోరాటాలలో, ఇంకొక వైపు వచ్చేసి మంత్రిగా, ఇంకొక వైపు వచ్చేసి సన్నిహితుడిగా, ఇంకొక వైపు వచ్చేసి నెంబర్ 2గా ఇంతటి ప్రయారిటీ పొందిన వ్యక్తి. సో ఆయనకు అవమానం జరిగినంత వరకు వాస్తవం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. రాజేంద్ర అన్నకు అవమానం జరిగింది, మేమంతా మాట్లాడాం. రాజేంద్ర అన్నకు అవమానం జరిగింది, అది జరగకుండాల్సిందే. కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు వచ్చేసి కేసీఆర్ గారు ఇక్కడ ఏదో తప్పు చేసిండు, ఇవి నా దగ్గర ఉన్న ఆధారాలు అనేటివి అయితే ఏమి ఉండకపోవచ్చు. ఇక్కడ ఆయన ఇరికిచ్చే ప్రోగ్రామే ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైనా రాజకీయాల లోపల కలిసి పనిచేస్తున్నప్పుడు, అక్కడ మినిస్టర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ గారి గురించి ఆయన ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఆ ప్రాబ్లము ఆయన చుట్టూ కూడా, కేసీఆర్ గారి చుట్టే కాదు, మంత్రి చుట్టూ, ఇతర వ్యక్తుల చుట్టూ, ఇంజనీర్ల చుట్టూ కూడా తిరుగుతుంటది. ఒకవేళ నిజంగా అలాంటిదే జరిగినట్టు అయితే మీకు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు చాలా వరకు రిటైర్ అయిపోయారు. కొంతమందికి ప్రమోషన్లు వచ్చి వేరే ప్లేస్ లో ఉన్నారు. మరి ఒకవేళ కనుక అందులో కనుక అవినీతి జరిగినట్టు అయితే మొత్తం ఇంజనీర్లను సస్పెండ్ చేయాలి కదా, రిటైర్ అయిన ఇంజనీర్లకు బెనిఫిట్స్ ఆపేయాలి కదా. మరి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము అది చేయడం లేదు. మళ్ళీ దాంట్లో ఉండే వ్యక్తులకి ప్రమోషన్లు ఇచ్చేసి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టేశారు. ఆయనను కూడా పదిలంగా ఉంచారు. అనేక మంది మీద ఆరోపణలు వచ్చినా కూడా వాళ్ళను పదిలంగానే పెట్టారు. ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం కనుక సీరియస్ గా చర్యలు తీసుకోవాలనుకుంటే ప్రమోషన్లు ఎట్లా ఇస్తుందండి? అంటే జనాలు ఏమైనా పిచ్చోళ్ళ? జనాలు ఏమైనా తెలియదా? జనాలకు ఈ విషయాలు చాలా పర్ఫెక్ట్ తెలుసు. జనాలు మా లాంటి వ్యక్తులకు చెప్తున్న విషయాలు మీడియా ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి జనాలకు కలిపి చెప్తున్నాం. ఇప్పుడు అరే మీరు చేసినదంతా జనాలకు అర్థమైపోతుంది, ఇది కాదు అనేదాన్ని చెప్తున్నాం. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం నిజంగా చర్యలు తీసుకోవాలి, నిజంగా యాక్షన్ తీసుకోవాలంటే ఎందుకు దీన్ని ఆపిన వాళ్ళు ఎవరు? దీన్ని ఎవరు ఆపారు అంటే
ప్రభుత్వము ఇక్కడ రాజకీయం చేస్తున్నదా, లేకపోతే కేసీఆర్ గారు రాజకీయం వైపు నడుస్తున్నారా అనేది ప్రజలకు రానున్న రోజులలో తెలుస్తుంది. ఇప్పుడు కూడా ప్రజలకు చాలా క్లియర్ గా తెలుసు. మరి ఇంత జరుగుతున్నా మరి ఈ విచారణ వల్ల ఎవరికి ప్రయోజనం, ఎంతవరకు ప్రయోజనం అంటారు? అసలు ప్రజలకు ప్రయోజనం లేదండి. ఈ విచారణ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజంగా కనుక ప్రజలకు ప్రజాధనాన్ని వృధా కాకూడదు అనుకుంటే ఈ ప్రాజెక్ట్ లో ఖర్చు చేసిన డబ్బుని వెనక్కి తీసుకురాగలిగి ఉండాలి. ఈ ప్రభుత్వం చేసే దమ్ము ఉందా? రేపు ఈ ప్రభుత్వం కనుక పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రతిపక్ష నాయకులు లేకపోతే మాజీలో అవుతారు. ఈ మాజీలందరినీ రేపు కోర్టుకు ఏడవడం లోపల నెక్స్ట్ ప్రభుత్వం చెయ్యదా? అంటే రాజకీయాలలో మనం రాజకీయ పార్టీలలో ఉన్నంత మాత్రాన వీళ్ళు శత్రువులు కాదు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే వ్యక్తులంతా బంధువులు, మిత్రులు, ప్రారంభ కలిసి పనిచేసే వ్యక్తులు మాత్రమే. ఇది ప్రజల ముందు కనిపించే సినిమా వేరు, రాజకీయాలలో జరిగే సీన్ వేరు. రాజకీయాలలో ఎప్పుడు కూడా మీకు ఒక బిడ్డ పెళ్లి అవుతుంది, ఒక కొడుకు పెళ్లి అవుతుంది, లేదా ఒక పబ్బం ఉంది, కార్యం ఉంది అన్న తర్వాత మిగతా వాళ్ళు రాకుండా మాత్రనా? అక్కడ అందరూ మమేకమవుతారు కదా, ఏకమవుతారు కదా. బద్ధ శత్రువులాగా బిహేవ్ చేసిన చంద్రబాబు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలవగానే కౌగులించేసుకొని మేమిద్దరం అంటే ఇక్కడ ఎక్కడైనా కూడా అదేమైనా మారుతుందా? రాజకీయాలలో కావాలని కోరుకోరు ఎవరు కూడా. ప్రజలు మీరు తన్నుకోండి, మీరు తన్నుకు రావండి, మీరు శత్రులాగా ఉండాలని ప్రజలేం కోరుకోరు. కానీ మీ మీద మీకు ప్రేమ ఉన్నట్టుగా ప్రజల ధనం మీద ఎందుకు ప్రేమ లేదు అనేదే ప్రజల ప్రశ్న. వీళ్ళు కలిసి ఉండటం వల్ల ఎవరికి కడుపు మండదు, కలిసి ఉండకూడదని ఎవరు కోరుకోవటం లేదు. ప్రజాధనాన్ని వెలికి తీయటం లోపల ఎందుకు ఇంత స్తబ్దత ఉంది? ఎందుకు ఇంతటి నిరాశ నిస్పృహలతోనే ప్రజలు ఉంటున్నారు? ఎందుకు ఈ రోజు రాజకీయాలను రాజకీయ నాయకులు అనగానే ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. వీటి దేనికి దొరకదు. ఎలాంటి అందరూ కలిసి అందులోపల మేము ఇది యజ్ఞము, ఇది జలయజ్ఞము, ఇది చాలా ఉపయోగకరమైంది, ప్రజలకు ఇది ఉపయోగపడింది, చరిత్రలో ఇది ఎవరు చేయనిది అన్నట్టుగా అప్పుడు రాజేంద్ర గారు బిహేవ్ చేశారు, కేసీఆర్ గారు బిహేవ్ చేశారు. ఈ రోజు వచ్చేసి రాజేంద్ర గారు వచ్చేసి దీంట్లో ఏదో గుట్టు ఉందని చెప్తారని నేను అనుకోవటం లేదు, ప్రజలు కూడా అలాంటి అనుకోవటం లేదు, మీరు కూడా అనుకోకండి. అంటే బలమైన డాక్యుమెంట్స్ లేకుండా కేవలం వాంగ్మూలాల ద్వారానే నిజం బయటికి రాగలదంటారా? ఒకటండి, బలమైన డాక్యుమెంట్స్ అనేటివి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు నేను కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కరుణానిధి గారి కూతురుని ప్లస్ రాజాని ఇద్దరిని 2G కుంభకోణం లోపల దగ్గర 2 సంవత్సరాలు కరెక్షన్ చేయండి దయచేసి తప్పుంటే, ఇది 2 సంవత్సరాల పైచిలకు వాళ్ళు జైలు జీవితాన్ని అంటే 18 నెలల నుంచి 2 సంవత్సరాల పైచిలకు జైలు జీవితం అనుభవించాలనేది నాకు ఐడియా ఉంది. మరి అది అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు చేసిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ రాగానే వాళ్ళను అక్యూటల్ చేసేసింది. ఈ నేరంలో వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. కానీ 2G కుంభకోణం మాత్రం జరగలేదని చెప్తలేరు. 2G కుంభకోణం జరిగింది, డబ్బులు పోయినాయి, కానీ ఈ నేరానికి మాత్రమే సంబంధం లేదని చెప్తున్నారు. అంటే రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు అక్యూటల్ అవుతున్నాయి తప్పితే ఎక్కడ కన్వెక్షన్ రేటు శూన్యం. మరి కన్వెక్షన్ రేటు లేకపోవడం గల కారణం ఏంది? మరి ఆ ప్రభుత్వం కేసు ఎందుకు పెట్టినట్టు, సరైన ఆధారాలు ఎందుకు చూపినట్టు? ఆధారాలు ఉంటేనే కదా జడ్జి గారు శిక్షలు వేసేది. మరి ఆధారాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ ప్రభుత్వం మీదే కదా. మరి అక్యూటల్ చేసింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. మరి దానిపైన ఇంకా సరైన ఆధారాల కోసం వెతుకుతుందా? లేదు. మరి ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు ఇలాంటి కేసులు అనేటివి వీటిపైన శిక్షలు ఉంటాయని నేను అనుకోవటం లేదు. ఇవన్నీ రాజకీయం కోసం పెట్టిన కేసులు, రాజకీయ పబ్బం కోసం పెట్టిన కేసులు, రాజకీయం చేయడం కోసం పెడుతున్న కేసులు తప్పితే ఇది ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని కేసులు. ప్రజాధనాన్ని దీనివల్ల ఇంకా నష్టమే తప్పితే దీనివల్ల ప్రజాధనం ఏ విధమైన వెనక్కి రాదు. నిజంగా కనుక ప్రజాధనాన్ని వెనక్కి తీసుకొచ్చే అంత సినిమా రేవంత్ రెడ్డికి ఉందా? లేదు, స్పష్టంగా లేదు. ఇప్పుడు చేసే రేవంత్ రెడ్డి కార్యక్రమాల మీద రానున్న ప్రభుత్వం డిఫరెంట్ గా విచారణకు పిలుస్తుంది.
రేపు ఏ స్టెప్ తీసుకున్నా పిలుస్తుంది. అది అప్పుడు రాజకీయ పార్టీ అవసరాలు ఉంటాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి తప్పు చేసిండా చేయలేదనేది కాదు, కేసీఆర్ తప్పు చేసిండా చేయలేదనేది కాదు. రాజకీయ పబ్బం కలుపుకోవడం కోసం మాత్రమే రాజకీయ పార్టీలు ఇది ఒక పొలిటికల్ వెండంటే లాగానే ప్రజలకు చూపించడానికి ప్రతిపక్ష పార్టీలు చెప్తుంటాయి. ప్రభుత్వం వచ్చేసి లేదు మేము పొలిటికల్ వెండంటే కాదు, ఇది ఇక్కడ అవినీతి జరిగిందంటారు. అవినీతి జరిగిందన్నప్పుడు నిరూపణ చేయాల్సింది ఎవరు నిరూపణ చేయాలి అన్నదనే ప్రధాన ప్రశ్న. దాంట్లోపల రికవరీ అవుతుందా కాదనేది ప్రధానమైన ప్రశ్న. మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను నేను. దీంట్లో పనిచేసిన ఇంజనీర్లు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ బెనిఫిట్స్ ఆగలేదు. ఇందులో ఇంకా సర్వీస్ ఉన్న వ్యక్తులు ప్రమోషన్కి వెళ్ళిపోయిన్లు. ప్రమోషన్కి వెళ్ళిన్లు అంటే బెనిఫిట్స్ వచ్చినట్టే కదా. అంటే ఈ మాత్రము కూడా మనకు అర్థం చేసుకోలేనినట్టుగా ప్రజలు ఉన్నారండి. ఒకప్పుడు మన దగ్గర ఎడ్యుకేషన్ రేట్ తక్కువ ఉండేది, ఇప్పుడు పెరుగుతుంది డే బై డే. అందరు ఆలోచన పరులు ఉన్నారు, ఆలోచన చేస్తుంటారు. ఆలోచన అనేది అందరి విషయాలు ఆలోచిస్తారు తప్పితే ఒక్కరి విషయాలు ఆలోచిస్తారు. ప్రజలకు రాజకీయాలు అక్కర్లేదండి. ప్రజలకు ఎక్కడ నష్టం జరుగుతుంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే దాన్ని ప్రజలు బాధపడతారు, దాని గురించి ప్రశ్నిస్తారు తప్పితే ప్రశ్నించడం వల్ల పెద్ద ప్రయోజనాలు ఏముంటాయండి. రానున్న రోజుల్లో ఈ రాజకీయ పార్టీ కాకపోతే ఇంకో రాజకీయ పార్టీ అంటే అంటే ఈ విచారణ అనంతరం అంటే ఈ కమిషన్ నివేదిక బయటపడిన తర్వాత అటు బీజేపీలో కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీపై కావచ్చు ప్రజల్లో నమ్మకంలో చేంజెస్ వచ్చే అవకాశాలు లేకపోలేదంటారా? ఇప్పుడు కమిషన్ రిపోర్టు బయటపడింది అనేది అయితే ఏమి లేదు. కమిషన్ రిపోర్టు వల్ల పెద్ద ఒరిగేది కన్విక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. రికవరీ అంతకంటే ఇంపార్టెంట్. వాళ్లకు శిక్షలేసి జైలుకు పంపించాలని ప్రజలు అనుకోవటం లేదు. వాళ్ళని ఏదో కన్విక్ట్ చేసేసి వాళ్ళని దోషులుగా చూపించాలని కూడా ప్రజలు అనుకోవటం లేదు. ఒక నిజాయితీ గల నాయకుడు, ఒక నాయకుడు అనే వ్యక్తి ప్రజాధనానికి కాపలాదారుగా జవాబుదారీతనంగానే ఉండాలి. అది ప్రజల్ని అందరినీ ఒకే రీతిగా చూడాలి. ప్రజలకి ఒక పెద్ద దిక్కుగా, ఒక ఎల్డర్ బ్రదర్ గా, ఒక తండ్రిగా ఉండాలి అని కోరుకుంటున్నారు తప్ప ఈరోజు ఇవన్నీ ఈ కేసులు పెట్టడాలు చేయటాలు ఈ కన్వెక్షన్లు కావాలని అందరూ తెలిసిన విషయాలే. ఈ కన్వెక్షన్స్ అయ్యేది లేదు, చేసేది లేదు. ఓన్లీ రాజకీయం అనేది కూడా తెలుసు. దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు లేవు. నేను పదే పదే చెప్తున్నాను, జరిగిన ఆ తప్పిదానాన్ని ఆ అమౌంట్ ని రికవరీ చేస్తారా? అప్పుడు ఉన్న ఈటల దగ్గర నుంచి, అప్పుడు ఉన్న కేసీఆర్ దగ్గర నుంచి, అప్పుడు ఉన్న హరీష్ దగ్గర నుంచి, అప్పుడు ఉన్న ప్రభుత్వాల్లో పెద్దల దగ్గర నుంచి, కేటీఆర్ అందరి దగ్గర నుంచి రికవరీ చేస్తారా? ఇది సాధ్యపడుతుందా? దీనికి మన చట్టాలు ఉన్నాయా అలా అనుగుణంగా? లేకపోతే చట్టాలు తయారు చేయండి. ఉన్నాయి, కానీ ఇంకా మీరు బలమైన చట్టాలు కావాలనుకుంటే తయారు చేయండి, రికవరీ చేయండి. ఒక చరిత్రలో ఒక అధ్యాయం ఉంటుంది. ఇక్కడ తప్పిదం జరిగింది, ఈ అమౌంట్ ఫినాన్షియల్ క్రైమ్ ని మన దేశానికి పట్టిన పెద్ద దరిద్రము. ఫినాన్షియల్ క్రైమ్ కి మన దేశం లోపల సరైన శిక్షలు లేవు. ఈ రోజు రియల్ ఎస్టేట్ మీద చేస్తున్న మోసాలు 1,000 లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోతుంది? ప్రభుత్వం దానిపైన స్పందనేది. అంటే ఇలా అంటే మోసాలు అనేది ఫినాన్షియల్ క్రైమ్స్ గురించి మాత్రమే చెప్తూ నేను రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఈ రోజు మనకు ఫినాన్షియల్ క్రైమ్స్ లోపల మన దగ్గర శిక్షలు లేవు. దాన్ని ఆసరాగా శిక్షలు లేవు, ఇన్ ద సెన్స్ శిక్షలు ఉన్నాయి కానీ దానిపైన ఎవరు కూడా మాట్లాడడానికి కానీ చేయడానికి కానీ ముందుకు రారు. ఎక్కడ ఎవరిని ఏ విధంగా శాంతింపజేయాలో మన రాజకీయ నాయకులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. దేవుడు వచ్చి అడిగినా కూడా దేవుడికి నైవేద్యం పెట్టేసి దండం పెట్టేసి అయ్యా శాంతించు అని శాంతింపజేసి హ్యాపీగా పంపించే మన రాజకీయ వ్యవస్థ ఇలా పదిలంగా ఉన్నంత కాలము ప్రజల సొమ్ము వృధా అవుతూనే ఉంటుంది, అవుతుంది. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. రైట్, థ్యాంక్ యూ అండి జయరామ్ గారు స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నందుకు. మొత్తంగా అయితే ఇవాళ ఈటెల రాజేందర్ అయితే కమిషన్ అయితే విచారిస్తుంది. ఈ విచారణలో ఎలాంటి అంశాలు బయటపడనున్నాయో మరి కాసేపట్లో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే విచారణ అనంతరం ఎలాంటి వివరాలు అందించారు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలు కూడా బయటకు వచ్చే అంశం అయితే ఉంది. మరి కాసేపట్లో మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.